రీసెంట్గా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చూడడం అయితే జరిగింది. ఆ పోస్ట్ చూసినాక అనిపించింది మానవ సంబంధాలు ఎంతగా దెబ్బతిన్నాయో అని చెప్పేసి. అంటే ఒక వయసు అయిపోయిన వృద్ధ దంపతులు ఇండియాలో ఒక ఇంట్లో ఉన్నారు. వాళ్ళకు సంబంధించిన పిల్లలు అబ్రాడ్లో ఎక్కడో అమెరికాలో ఎక్కడో స్థిరపడిపోయి వాళ్ళు సంపాదించిన అమౌంట్ నెలకి ఇంత అని చెప్పేసి వాళ్ళు పంపిస్తున్నారు అని చెప్పేసి ఆ పోస్ట్లో అయితే తెలియడం జరిగింది. కానీ నెల రోజుల ముందు ఆ ఇంటికి సంబంధించిన పెద్ద ఆయన చనిపోవడం, తర్వాత 20 days తర్వాత వాళ్ళ భార్య చనిపోవడం అయితే జరిగింది. కానీ వాళ్ళు చనిపోయిన 30 రోజుల దాకా వాళ్ళు చనిపోయిన విషయము ఈ లోకానికి తెలియలేకపోయిందంటే నిజంగా ఎంతటి ఘోరమైన బతుకును ఎలదిస్తున్నాం అనేది ఈ సిచ్యువేషన్ ఈ సీన్ చూసి అర్థమవుతుంది. అంటే ఒక వయసు వచ్చిన తర్వాత మన పిల్లలకి మనము అంటే పేరెంట్స్ వయోవృద్ధులు బరువు అయిపోతున్నారు, భారం అయిపోతున్నారు. చిన్నప్పుడు పెంచి పోషించి వాళ్ళ నాన్న పాలన చూసుకొని వాళ్ళ చదువుల్ని ఎంతగానో తీర్చిదిద్ది వాళ్ళని ఒక ప్రయోజకులు చేసి వాళ్ళని ఒక చోటు పంపించి వాళ్ళు అక్కడ సంపాదించుకొని బాగుండాలని చెప్పేసి కోరుకున్న తల్లిదండ్రులే ఒక వయసు వచ్చిన తర్వాత ఆ పిల్లలకి వీళ్ళు భారం అయిపోతున్నారు. భారం అయిపోవడం కాదు, వాళ్ళ గురించి ఎంక్వైరీ కూడా చేయలేనంత స్థాయిలో అంటే అంత బిజీలో ఉండిపోయినారంటే నిజంగా అటువంటి కొడుకులకు హ్యాట్స్ ఆఫ్. అటువంటి ఎవరన్నా పేరెంట్స్ ఎవరన్నా వయోవృద్ధులు ఇండియాలో ఉండి బయట ఉండి అబ్రాడ్లో ఉండి సంపాదించిన కొడుకులందరికీ నిజంగా మీ అందరికీ చాలా 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 సెల్యూట్ అండి. ఎందుకంటే మీరు సంపాదించి మీరు దాన్ని ఏదో కోట్లు సంపాదించేసి మీ తరానికి అంటే మీ కొడుకులకు ఆ తర్వాత ఎవరికి పెట్టాలని చెప్పి ఆలోచిస్తున్నారే, ఇదే విధంగా మీ పేరెంట్స్ కూడా ఆలోచించుంటారు కదా. అదే మీ పేరెంట్స్ కూడా మీకోసం మీ లైఫ్ కోసం వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి మీకోసం అన్నిటినీ వాళ్ళ ఆశలన్నీ వదిలేసి మిమ్మల్ని ప్రయోజకులు చేసి మిమ్మల్ని అబ్రాడ్ పంపించిన తర్వాత మీరెందుకు వాళ్ళ గురించి ఎంకరేజ్ చేయలేకపోతున్నారు? 30 రోజులు అమ్మా నాన్న చనిపోయినా కూడా పట్టించుకొని ఆ కొడుకులు ఎంత బిజీ లైఫ్ గడిపోతున్నారో ఈ సీన్ చూస్తే అర్థమైపోతుంది. నిజంగా ఆ సన్నివేశం చూసినాక అర్థమైపోతుంది మానవ సంబంధాల కన్నా మృగాలు మేలు అని. ఎందుకంటే ఒక కాకి చనిపోయిన తర్వాత అట్లీస్ట్ ఆ కాకి చనిపోయినాక చుట్టూ 100 కాకులు చేరుతాయి దానికోసం. లేదా ఒక కోతి చనిపోయినాక ఆ కోతి కోసం 100 కోతులు అయితే దాని చుట్టూ చేరుతాయి. కానీ ఒక మనిషి ఒక ఇంట్లో ఇద్దరు మనుషులు 30 రోజుల నుంచి వాళ్ళు ఎలా ఉన్నారు ఏం కథ అని చెప్పేసి పక్కనలు కూడా ఎంక్వైరీ చేసుకోలేనంత ఈన స్థితిలో మనం ఉండిపోయినామంటే అంత బిజీలో ఉండిపోయినాం మనం. అంటే అంత బిజీ లైఫ్ గడుపుతున్నాం. మనకు సంపాదించడము ఎంత మటుకు సంపాదించడం, మన పిల్లలు వయోవృద్ధం మన పిల్లల్ని మంచి పొజిషన్ తీసుకోవాలని ఆలోచిస్తున్నాం. కానీ ఎథిక్స్ ఎవరైనా నేర్పించగలుగుతున్నామా? ఎథిక్స్ అంటే పిల్లలకి ఈ బంధాలు బంధుత్వాలు వీళ్ళతో ఇలా ఉండాలా మానవత్వం అంటే ఇలా ఉండాలని ఎవరు నేర్పించగలుగుతామా? ఎంతసేపు చదువు డబ్బు ఉద్యోగం ఇదేనా లైఫ్ అంటే? లైఫ్ లాంగ్ ఇలా గడిపేస్తూ పోతే లాస్ట్కి ఏమైపోదామని అంటే ఏమన్నా మనం ఇంత సంపాదించి తీసుకోగలుగుతామా? తీసుకోలేం కదా. తీసుకోలేనప్పుడు ఎందుకండి ఇంతగా అంటే మానవ సంబంధాలకు విలువలేని జీవితం ఎందుకు? వయోవృద్ధులు మీరు అవుతారు. వయోవృద్ధులైన తల్లిదండ్రుల్ని ఎక్కడో వదిలేసి మనం బాగుందాంలే అనుకుంటే ఒకనొక టైంలో మనం కూడా వయోవృద్ధులం అయిపోతాం. ఆ సమయంలో సేమ్ టు సేమ్ సిచ్యువేషన్ మీరు ఫేస్ చేస్తే అప్పుడు అర్థం అవుతుంది. అంతవరకు ఎవరికి అర్థం కాదు. ఇప్పుడు నేను ఎంత చెప్పినా ఏం చేసినా ఎవరికి అర్థం కాదు. కానీ ఇలాంటివి మళ్ళీ జరగకూడదు. ఎవరైనా తల్లిదండ్రులు మీరు అబ్రాడ్లో ఉండి మీ తల్లిదండ్రులు ఇక్కడ ఉంటే దయచేసి అట్లీస్ట్ రోజుకు ఒక్కసారైనా ఎంక్వైరీ చేయండి, రోజుకు ఒక్కసారైనా ఫోన్ చేయండి, లేదా నెలకు ఒక్కసారైనా మీకు వీలైతే కుదిరితే 6 నెలలకు ఒకసారైనా వాళ్ళ నుంచి కలవండి. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని పంపించి మీ మీద మీరు బాగుండాలని వాళ్ళ లైఫ్ లాంగ్ వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసిన వాళ్ళు. అటువంటి వాళ్ళను మీరు వదిలేసి మీ లైఫ్లో మీరు ఎంజాయ్ ఉండాలని చెప్తే ఎలా అనుకుంటున్నారు? ఈ రోజు మనం బతుకుతున్నాం, మనం ఉన్నాము అంటే మన బ్యాక్గ్రౌండ్ మన తల్లిదండ్రులు. వాళ్ళనే మనం పట్టించుకోకపోతే లాస్ట్కి మనల్ని ఎవరు పట్టించుకోగలుగుతారు? మన దగ్గర నుంచి కదా ఎథిక్స్ మన పిల్లలు నేర్చుకునేది. ఆ ఎథిక్సే మనం ఫాలో కాకపోతే మన పిల్లలు ఏం ఫాలో అవుతారు? నేను సంపాదించుకున్నాలే నాకేంలే నా పిల్లలు చూడకపోయినా పర్వాలేదు అనుకుంటే కానీ రేపటి రోజు నీ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో నువ్వు చెప్పలేవు. ఎందుకంటే ప్రపంచంలో ముందు ఏం జరుగుతుందా అని చెప్పేసి ఎవ్వరు కూడా ఇంతవరకు శాస్త్రవేత్తలు కాదు కదా, ఎవ్వరు కూడా మానవ జీవితంలో ఏం జరుగుతుందా అని చెప్పేసి ఎవరు కనిపెట్టలేకపోతున్నారు. కర్మ అనేది ఒకటి ఉంటుంది. మనము ఏ విధంగా అయితే ప్రవర్తిస్తామో ఆ విధంగా మళ్ళా మనకు కాలచక్రంలో మనం అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఎవరైనా తల్లిదండ్రులు మీరు అబ్రాడ్లో ఉద్యోగం చేస్తే ఇక్కడ మీ తల్లిదండ్రులు ఉంటే ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తారని కోరుకుంటూ, ఎందుకంటే మళ్ళీ ఇట్లాంటి సీన్లు చూడకూడదు. మళ్ళీ ఇట్లా నాన్న అమ్మ చనిపోయినా కూడా పట్టించుకోలేని కొడుకులు ఉండారు అన్న మాట రాకూడదు అని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇది ఎవరికైనా నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, కానీ ఏంటంటే
కొంతమందికైనా అర్థం అవుతుంది అని చెప్పేసి ఈ విధంగా చెప్పడం జరిగింది. ఇందులో ఒక చిన్న సబ్జెక్ట్ చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే నాన్న. మామూలుగా ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళందరినీ అమ్మ అని పిలవగలుగుతాం, కానీ మనకు జన్మనిచ్చిన నాన్ననే నాన్న అని పిలవగలుగుతాం. ఎందుకంటే నాన్న అనే మాట ఒక ఎమోషన్ ఉంది. ఆ ఎమోషన్ ఎలా ఉంటదంటే, అమ్మతోనే మన బాండింగ్ చాలా బాగుంటది. ఎంత బాగుంటది అంటే, మన లైఫ్ లో అట్లీస్ట్ 20 years లో అమ్మతో గడిపిన క్షణాలు చాలా ఉంటాయి. గడిపిన క్షణాలు కావచ్చు, గడిపిన టైం కూడా చాలా ఉంటాయి, కానీ నాన్నతో గడిపిన క్షణాలు చాలా తక్కువ. నాన్న మనకు పుట్టినప్పుడు మన ఊహ వచ్చేంత వరకు మనతో బాగా ఆడుకుంటాడు, బాగా మాట్లాడతాడు, బాగా ఆడుకుంటాడు, బాగా చేస్తాడు. కానీ ఒకనొక టైంలో మనకు ఊహ వచ్చిన తర్వాత మన జీవితం కోసం, మన డెవలప్మెంట్ కోసం తన జీవితాన్ని ధారపోస్తాడు. అది నాన్న. ఎందుకంటే నాన్న ఎప్పుడు కల్మషం లేకుండా బతికేస్తాడు. అంటే తన పిల్లలు బాగుండాలా, తన పిల్లలు ఒక వృద్ధిలోకి రావాలా, వాళ్ళు సమాజంలో గొప్ప స్థాయిలో ఉండాలని చెప్పేసి నిస్వార్థంగా ఆలోచించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నాన్న. నాన్న గురించి ఎందుకు అది ఇప్పుడేం ఫాదర్స్ డే కాదు కదా అంటే, ఫాదర్స్ డే రోజు ఒక్కటే నాన్నని ఆలోచించి మిగతా రోజు నాన్న వదిలేసే అట్లాంటి కల్చర్లో మనం లేవు. మనది ఇండియా కల్చర్. అంటే మన భారతదేశం నేర్పించింది ఏంటంటే ఎథిక్స్ నేర్పించింది, విలువలు. అంటే మన పేరెంట్స్తో ఎలా ఉండాలా, మన బంధువులతో ఎలా ఉండాలా, మిగతా వాళ్ళతో చుట్టుపక్కలతో ఎలా ఉండాలో అది నేర్పించింది మన భారతదేశ సంస్కృతి. అటువంటి సంస్కృతులు పుట్టిన మనము ఎందుకు మన ఎథిక్స్ మర్చిపోతున్నాం? ఎస్పెషల్లీ ఈ కాలంలో చాలా మంది చేసే తప్పు ఏంటంటే, ఇంక్లూడింగ్ మీ, నాన్నను మర్చిపోవడం. ఎట్లా మర్చిపోతున్నామంటే, నాన్న మనకు అన్ని ఇచ్చేసి చివరికి ఒంటరివాడైపోతున్నాడు. ఎంత ఒంటరివాడంటే, లైఫ్ లో తనకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఎవరూ లేరు తనకి అన్న స్థాయికి వెళ్ళిపోతున్నాడు. అంటే అటువంటి స్థాయి మనం తీసుకొచ్చేస్తున్నాం. మనకు అన్ని ఇచ్చేసి తను ఒంటరిగా వెళ్ళిపోతున్నాడు. కానీ నాన్నతో ఒక్కసారి, మీ దగ్గర ఇప్పటికి నాన్న ఉంటే ఒక్కసారి, వారంలో ఒక్కసారన్నా నాన్న దగ్గర కూర్చొని, నాన్న నీకేం కావాలి, నీతో నేను ఎలా బిహేవ్ చేయాలి, నీ పాస్ట్ ఏంటి నాన్న అని కొన్ని మాటలు నాన్నతో మాట్లాడండి. ఎందుకంటే ఒక వయసు వచ్చిన తర్వాత నాన్న ఎవరితో మాట్లాడలేడు, మాట్లాడే స్థాయి కూడా ఆయన దగ్గర ఉండదు. అటువంటి నాన్నతో 1 గంట మీ దగ్గర టైం ఉంటే 1 గంట నాన్నతో స్పెండ్ చేయండి. ఆస్తులు అంతస్తులు ఉంటాయి, మనతో ఉంటాయో పోతాయో తెలియదు, కానీ మనం అవి లేకపోయినా సంపాదించుకోవచ్చు. కానీ ఒక్కసారి నాన్న పోతే ఈ ప్రపంచంలో మనం శూన్యం. మనం ఎంత సంపాదించినా శూన్యమే. ఎందుకంటే నాన్న ఉన్నంత వరకు ఉన్న మన విలువ, నాన్న చనిపోయాక ఎవరు మన దగ్గరికి రారు. ఏ బంధువులు మనల్ని చూడొచ్చు, కానీ నాన్న ఉన్నప్పుడు విలువ మనకు ఉండదు. అది నాన్న పునాది అయితే దాని మీద మనం ఎంత పెద్ద బిల్డింగ్ అనేది కట్టుకోవచ్చు, కానీ ఆ కింద ఉండే పునాది తెలుస్తుంది ఆ బాధ ఏంటా అనేది. సో ఇది పేరెంట్స్ సంబంధించింది. పేరెంట్స్ ఎవరైనా ఒక వయసు వచ్చిన తర్వాత మీరు వాళ్ళని వదిలిపెట్టి ఉండారు అంటే డెఫినెట్ గా ఎప్పుడో ఒకసారి మీకు సమయం ఉంటే వాళ్ళతో స్పెండ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇక్కడ నేను చెప్పిన మాటల్లో మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, దెన్ నో ప్రాబ్లం. బట్ ఎవరో ఒకరు మాడతారని నాకు చిన్న ఆశ. బాయ్.